అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏదైనా డ్రాయింగ్ వేద్దాం అనుకున్నా. సో ఈరోజు వెనస్డే కాబట్టి శ్రీ అయ్యప్ప స్వామి వారిని డ్రాయింగ్ వేశాను. సో అయ్యప్ప జననం ఎలా జరిగిందంటే, మోహిని ఇంకా శివుని కలయిక పుట్టిన బిడ్డనే అయ్యప్ప స్వామి. సో మోహినికి చూసి శివుడు అట్రాక్ట్ అయ్యి ఆ ఇద్దరి తేజస్సు వల్ల పుట్టిన దేవుడే అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి మోస్ట్ పవరెస్ట్ ఫుల్ దేవుడు. ఈయన నిత్య బ్రహ్మచారి. ఈయన ఎప్పుడైతే ఆఫ్టర్ మహిషి తను ఓడిపోయింది అయ్యప్పకి, సో ఆమె ఆయనకి అట్రాక్ట్ అయ్యి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే, లేదు నేను నిత్య బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను, ఇన్ కేస్ నా కొండకి ఎవరైనా ఫస్ట్ అయ్యప్ప మాల వేసుకొని కన్యాస్వామి రాకుండా ఉండుంటే నీకు నేను పెళ్ళి చేసుకుంటా అని ప్రామిస్ చేస్తాడు. సో ప్రతి ఇయర్ పంబాలో మహిషి ఎలిఫెంట్ రూపంలో వస్తుంది. సో ప్రతిసారి చూసినా ఎవరో ఒక కన్యాస్వామి వస్తాడు, కొబ్బరికాయ మహిషి గుడి చుట్టుముట్టు తిప్పితే సో ఆమెకి అర్థమైపోతుంది. సో ఇది ఒక కలియుగంలో మనకి జరిగిన ఒక బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ పవరెస్ట్ గాడ్ అనమాట. సో ఈయన గురించి చెప్పాలంటే 41 days నిత్య బ్రహ్మచారిగా ఉంటారు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని మనము దేవుడిలా పూజిస్తాము. ఇంకా కటిక నిద్రించాలి, అల్పాహారం సాయంత్రం మార్నింగ్ తీసుకోవాలి, మధ్యాహ్నం ఏమో మామూలుగా లంచ్ ఉంటుంది, నైట్ ఏమో టిఫిన్స్. సో ఇలా 41 days ఉంటే అయ్యప్ప స్వామి దయ మనందరికీ కలుగుతుంది. అది అందరూ చేయలేరు. ఎవరైతే కొండ ఎక్కి అవన్నీ చేయగలుగుతారో అయ్యప్ప స్వామి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తారు. ఐ హోప్ మీకు అందరికీ ఇది నచ్చిందని.